తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ. అట్లాంటి కొండా సురేఖ కూతురు కొండా సురేఖ జన్మదినం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ సంస్కృతి వంట పట్టలేదని చెప్పి నిక్కచ్చిగా మాట్లాడరు. అంత ధైర్యం కొండా సుస్మితకి ఎక్కడదో, అసలు ఎందుకు ఆమె ఆంతర్యం ఏంటో ఒకసారి తెలుసుకునే పెద్దాం. సుస్మిత గారు, మీరు చెప్పండి, మీరు టార్గెట్ చేసింది ఒక సీఎంని. ఆ సీఎం క్యాబినెట్లో మీ అమ్మ మంత్రిగా ఉంది, తప్పులు జరిగినాయి అని చెప్తున్నారు. క్యాబినెట్ మంత్రిగా మీ మమ్మీ బాధ్యత వహించదా? సీఎంను టార్గెట్ చేయడం కారణం ఏంటి? ఆయన చేసిన తప్పులకి మా అమ్మ ఎందుకండి బాధ్యత వహిస్తుంది? ఆయన కుటుంబం చేసిన తప్పులకి మా అమ్మ ఎందుకు బాధ్యత వహిస్తుంది? క్యాబినెట్లో కాదు కదా నేను జరిగిందని చెప్పింది. క్యాబినెట్ మంత్రుల మధ్యలో జరిగిందని చెప్పలేదు కదా, నేను చెప్పింది వాళ్ళ కుటుంబంలో జరిగిందని చెప్పినాను. నేను మా అమ్మ ఎందుకు అది బాధ్యత వహిస్తుంది? సో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ రాజకీయాలు వంటబట్టట్లేదు అని మీరు అంటున్నారు. ఎందుకు వంటబట్టట్లేదు? ఎవరండి ఆయన వచ్చి చెప్పడానికి? ఇవాళ రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియమని చెప్పడానికి? ఆయన ఎవరు టికెట్ డిక్లేర్ చేయడానికి? అధిష్టానం డిక్లేర్ చేస్తుంది. అక్కడేమో సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారి గురించి ఏమో అధిష్టానం డిక్లేర్ చేస్తుంది అని చెప్పిండు. ఇక్కడికి వచ్చేమో రేవూరు ప్రకాష్ రెడ్డికి నెక్స్ట్ టికెట్ వస్తుంది, ఆయన్నే నించుంటాడు, ఆయన్నే గెలుస్తాడు అని చెప్పిండు, గెలిపియాలి అని చెప్పిండు. రేవూరు ప్రకాష్ రెడ్డి ఏమో పైసలు ఇచ్చి నేను వీళ్ళని తీసుకొచ్చుకున్నా అని ఆయన్నే స్పీచ్లో చెప్పడం జరిగింది. దానికన్నా సిగ్గుపడాలి వాళ్ళిద్దరు అని చెప్పి చెప్పుకోరుకుంటున్నాను. మేడం, అంటే కొండా మురళికి, కొండా సురేఖకు, కొండా కుటుంబానికి కాంగ్రెస్ చేసినటువంటి అన్యాయం ఏంటి? కొండా మురళీధర్ రావు గారికి ఎమ్మెల్సీ ఇస్తా అన్నారండి. ఫస్ట్ అది ఇవ్వలేదు, ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. మా కార్యకర్తలు ఎవరికి న్యాయం చేయట్లేదు, మా కార్యకర్తలు ఎవరికి పదవులు ఇవ్వట్లేదు. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ కూడా మాకు పరకాల నియోజకవర్గంలో మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది రేవూరు ప్రకాష్ రెడ్డి వర్గం వాళ్ళందరూ. సో ఖచ్చితంగా మేము వాళ్ళకు ఉంటామని చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలామంది పదవులు లేక రకరకాల అకామిడేషన్ దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ మీరు ఎమ్మెల్యే అంటున్నారు, మీ నాన్నకి ఎమ్మెల్సీ అంటున్నారు. ఒకే కుటుంబానికి ఇన్ని రకాలుగా ఒక పార్టీ అకామిడేట్ చేయగలుగుతా? ఒక సీఎం సాటిస్ఫై చేయగలడా? మీరు సీఎంని అడగండి ఆ క్వశ్చన్, పక్కకు చెప్పండి మేడం. అంటే చివరగా చెప్పండి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి విషయాల లోపల క్యాబినెట్ మినిస్టర్గా మీరు మీ మదర్ ఉంది. ఈ టైం లోపల పార్టీ కనుక ఒక స్పష్టంగా మిమ్మల్ని వివరణ అడిగితే పరిస్థితి ఏంటి? వివరణ ఇచ్చుకుంటామండి, అడిగిన క్వశ్చన్ని బట్టి నా ఆన్సర్ ఉంటుంది అని చెప్తున్నాం. సో ఇది మొత్తంగా కూడా క్యాబినెట్ మినిస్టర్గా కూడా కొండా సురేఖ ఉంది. కొండా సురేఖకు సంబంధించినటువంటి డాటర్ సుస్మిత చాలా క్లారిటీగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పార్టీ కనుక వివరణ అడిగితే తాను వివరణ చెప్తానని చెప్పి సుస్మిత చెప్తున్నారు. మొత్తం మీద సుస్మిత చేసినటువంటి కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, రేవంత్ రెడ్డి వర్గంలో గుబ్బులు రేపేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.